హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఆదివారం అయితే సామాన్లు అయితే తోమలేదు. ఇంకా ఎక్క పిలిస్తే మాట్లాడుకొని కూర్చొనేస్తుంది. అందుకే ఇంకా తెల్లారితో లేచి గ్యాస్ అంతా కడిగినానులేండి. గ్యాస్ కడిగేసి ఇంకా సామాన్లు చాలా ఉన్నాయి. కడుగుదాం అనుకున్నాను ఆదివారము, కానీ కాలేదు కడిగేకి. ఇంకా ఎక్కువ ఇంటికాడ ఉండిపోతుంది లేండి మాట్లాడుకొని. ఇంకా వారంకి ఒక రోజు పోతాను వాళ్ళ ఇంటికాడ మాట్లాడేకి. పాప ఉంటుంది కదా, పాపను ఆడిపించుకొని ఉంటాను. ఇంకా మా ఇంటైన అయితే ఇంకా పనికి పోలేదు. చూడండి 6:15 నిమిషాలు అయింది టైము. అంతటికే ఎంత వెలుతురు అయితే అయిపోయింది. ఫుల్ వెలుగైతే అయిపోతూ ఉంది తొందరగా టైము. ఇంకా 6:15 అయింది అంతే. ఇంకా వంట కూడా ఏం చేయలేదు నేను. సామాన్లు ఒకటే తోమిన. శైలు రాఘవేంద్ర మా ఇంటైన ముగ్గురు పనుకొని ఉండారులేండి. ఇంకా రాఘవేంద్రకైతే నీళ్ళు పెట్టినాను. శైలు అయితే ఆదివారం పోసుకోంది కదా, ఇంకా రాఘవేంద్రకైతే నీళ్ళు పెట్టినానులేండి. ఇంకా తెల్లారిందని అదే చూపిస్తాను. ఇంకా ముగ్గు కూడా ఏం పెట్టుకోలేదు. సామాన్లు ఒకటే కడిగినాను. చాలా ఉన్నాయి సామాన్లు అయితే. ఇంకా అందుకే 2 టబ్బులకైతే అయినాయి సామాన్లు కడిగిండేవి. ఇంకా చాలా ఉండే, అందుకనిసే ఇంకా నీళ్ళు పోసుకోవాలా. ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా పూజ కూడా చేయలేదు ఇంకా నేను. ఇంకా పూజ చేసుకొని ఇంకా వంట అయితే చేయాలా. ఇంకా ఏమీ చేయలేదు. సామాన్లు కొనాయి మాత్రమే అయిందిలేండి. ఇంకా మా ఇంటైన అయితే 6:30కు లేపిస్తాను. ఇంకా పనికి పోతాడు కదా, 7 కల్లా పోతాడులేండి. చూడండి టైం వచ్చేసి 6:15 అయింది అంతే. ఇంకా వంట కూడా చేయలేదు అని అయితే మీకు చెప్తాను నేనైతేను. ఇంకా ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. హలో నమస్తే, హైదరాబాద్ కి స్వాగతం. మా బస్తీలోకి వస్తే మాతో దోస్తీ అద్భుతం. హే హలో నమస్తే, గల్లీ లైఫ్ కి స్వాగతం. మా దునియాలోకి వస్తే చూస్తారో రంగుల ప్రపంచం. పొద్దుగాలే కాఫీకి ముందే దమ్మే కొట్టే కల్చర్ గురు. పొద్దునయ్య దాకా వద్దు అనకుండా పార్టీలే షురు. మాటిరు మాదే మాతానికొస్తే ఓ గ్యాంగ్ వరే మొదలైతిరో. మేం కలిసిలో కెంటర్ అయితే అది వైరల్ మ్యాటరు. గిరగిరా తిరిగే భూమికైనా అర్థమే కాదు మా గ్రావిటీ. రేపనే కల నిజమయ్యే రోజే ఎప్పుడో ఏమోనో క్లారిటీ. ఆశలే కోరు మా యవ్వనాలకి పర్ఫెక్ట్ ఈసిటీ. నగరానికి స్వాగతం, సుస్వాగతం. ఇంకా సామాన్లు అయితే అన్నీ సర్దేసినాను లేండి. అదే చూపిస్తాను మీకు. ఇంకా నీట్గా అయితే సర్దేసినాను అనేసి. ఇంకా సామాన్లన్నీ సర్దేసినాను కదా. ఇంకా మా ఇంటైన అయితే లేపల్లా, ఇంక పనుకున్నాడు కదా, అందుకనిసే ఇంకా శైలు రాఘవేంద్ర అందరూ పనుకొని ఉండారులేండి. ఇంకా టైం వచ్చేసి అవుతా ఉంది. ఇంకా ముగ్గు అయితే వేసేసినాను, లేసినాను కదా. ఇంకా ముగ్గు అయితే వేసేసినాను లేండి. ఇంకా మా ఇంటైన అయితే బ్రష్ అయితే చేస్తున్నాడు. ఇంకా ముగ్గు అయితే పెట్టుకొని వేసినానని అదే చూపిస్తున్నాను. ఒక పక్క వంటకైతే చెప్తాను లేదు. ఇంకా రాఘవేంద్రని అయితే లేపిస్తున్నాడు మా ఇంటైన. ఎలా అంటే వాళ్ళు 7:15 పోవాలి స్కూల్కి. అందుకనిసే ఇంకా పూజ అయితే ఇంకా ఏమీ చేసుకోలే. మా ఇంటైన అయితే 7కి పోతానులేండి. నేను 9కి పోతాను కదా, అందుకనిసే కొంచెం లేట్గా అయితే చేసుకుంటాను ఇంకా పూజకైతేను.
ఇంకా పూల ఏమైతే రాలేదులేండి. ఇంకా నాకైతే కోపం వస్తుంది, ఏం చేసేది. ఇంకా ఎక్కైతే రాలేదు, ఏమో వాళ్ళ ప్రాబ్లం ఏముందో ఏమో మనకు తెలియదు కదా. ఇంకా పూజ నాకు మనశ్శాంతిగా పూజ చేసుకుందాము అంటే ఇట్లా ఏదో ఒకటి వస్తుంది, పూలు అయితే లేవు. ఇంకా పోయి తెచ్చేంత టైం కూడా లేదు నాకు, అక్కడ మార్కెట్లో పోయి లేట్ అయిపోతుంది. అందుకే దీపం అయితే ముట్టించుకున్నాను. రేపైతే పూలు పెట్టేస్తాను. రేపు మీటింగ్ అంట, స్కూల్లో మీటింగ్ అయితే ఉంది పిల్లోళ్ళకి. ఇంకా ఆడైతే రేపు పోవాలి. ఇంకా అదే ప్రోగ్రెస్ కార్డు ఇస్తారంట స్కూల్లో. ఇంకా అది ఇప్పించుకొని ఇంకా అట్లే సంతకాలు పెట్టాలా, పెట్టేసి ఇంకా వస్తానులేండి రేపు. రాజేంద్ర స్కూల్కి మా ఇంటి ఆయన పోతాడు, శైలు స్కూల్కి అయితే నేను పోతాను. ఇంకా నేనైతే ఫ్యాక్టరీకి రెడీ అయిపోయినాను. ఇంకా పూజ అయితే ఇట్లా చేసుకున్నాను సింపుల్గా. ఇంకా అన్నీ కడుక్కొని బాగా చేసుకున్నా. పూలు ఒకటి లేవు, ఏం చేసేది. ఇంకా పూలేమి వస్తే చూస్తాం. ఇంకా 15 నిమిషాలు ఉంది టైము. అంతలోపల వస్తే ఇంకా పొగ అంతా పెట్టేస్తే, అందుకే స్మెల్ అయితే గుమ్మని కొడతా ఉంది ఇంట్లో అయితే ఇంకా బాగా. ఇంకా పిల్లోళ్ళు అయితే లేరులేండి, స్కూల్కి పోయి. ఇంకా వాళ్ళు పొద్దునే స్కూల్ కదా, అందుకే తెల్లారితోనే వెళ్ళిపోతారు 7కంతా. ఇంకా నేను రెడీ అయిపోయినాను. ఉడుకు చాలా చీరేం కట్టుకోలే, డ్రెస్ వేసుకొని వేసినాను. అస్సలు ఫ్యాక్టరీలో ఉండేకి అయితే రోజుసేపు ఉండొచ్చు అంతే. ఇంకా ఫ్యాక్టరీలో కూడా ఫుల్గా ఎండ ఉడకైతే చాలా పెడతా ఉంది అసలు. ఇంకా మొత్తం అన్నీ కడుక్కొని వచ్చేసి చెత్త అంతా నూక్కొని క్లీన్గా చేసుకుంటే ఇంకా చెత్త వస్తున్నట్టున్నాడు. చెత్త అయితే వేసాయి. ఇంకా దేవుని సామాన్లన్నీ కడుక్కొని పూజ చేసే తెలికి ఇంచేసేపు అయిపోయా. ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోయి ఇంకా టిఫిన్ అయితే ఆడ తినాలి. ఇంకా మా ఇంటి ఆయన తెలిసిందే కదా, 7 గంటలకు పోయినాడు లేండి ఈరోజు. సోమవారం పుట్ల 7కి పోతాడు. పొగ అయితే ఎట్లా వస్తుందో, పొగ పోతా ఉంది. ఇంకా ఇట్లా పూజ చేసుకున్నప్పుడు నాకు ఇట్లే చూసుకొని ఉండాలా అనిపిస్తుంది, బాగుంటుంది చూసేదానికి. అందుకనిసే ఇంకా పోతానబ్బా, ఫ్యాక్టరీకి అయితే టైం అయిపోతా ఉంది, రెడీ అయిపోతాను. హాయ్ అండి, ఇంకా ఇంటికైతే వచ్చేసినానులేండి. పిల్లోళ్ళు ఆకలి అని చెప్పి అందుకే ఎగ్ రైస్ అయితే చేస్తాను. ఇంకా మిరకాయలు అయితే కోస్తాను. నేను ఏడుస్తా అంటే వాళ్ళు ఎక్కిరిస్తాండారులేండి నన్ను. ఎరగడ్లు కోస్తా అంటే కొంచెం మంట వచ్చింది, అందుకే కోసుకోలేదు. ఇంకా బాక్స్లోకి వేసి ఒత్తినానులేండి అన్నీను. దాంట్లో అయితే కొంచెం బాగుంటుంది, అందుకనిసే సన్నగా వస్తాయి అవి. అందుకనిసి ఇంకా అన్నం అయితే పెట్టినాను, అన్నం ఉడుకుతూ ఉంది. ఇంకా అంతలకి ఎగ్ రైస్కి రెడీ చేసుకుంటాను. ఇంకా ఎర్రగడ్డలు అయితే దాంతోనే చేసుకున్నాను లేండి. ఒత్తుకున్నాను ఎర్రగడ్డలు అయితే. ఇంకా దాంట్లో కొంచెం ఉంటే అది ఒత్తుతాను లేండి. ఇంకా రావేంద్ర అయితే వీడియో తీస్తా అన్నాడు. ఇంకా వంట అయితే చేసుకుంటాను. ఎగ్ రైస్ అయితే పిల్లోళ్ళు ఎగ్ రైస్ కావాలా అని అడిగిరి. అందుకనిసే అన్నము అంత తింటారా అని అడిగితే అంతా ఏమో తింటాము అనరి. ఇంకా అందుకే అంతా వేసేస్తానండి. ఒక గ్లాసే పెట్టింది. ఇంకా మా ఇంటి అయితే రాలేదు, ఇంకా పొనికిపోయినాడు కదా. ఇంకా రాత్రి 9కి వస్తాడు. ఇంకా పిల్లోళ్ళు ఆకలి అంటూ ఉన్నారు కదా, అందుకే పెట్టేద్దాం పిల్లోళ్ళకి అనేసి 8:15కే చేస్తూ ఉన్నానులేండి. ఎంత 15 నిమిషాల్లో అయిపోతుంది ఎగ్ రైస్. అందుకనిసే ఇంకా బయట నుండి లేట్ అవుతుంది తెచ్చేది. ఇంకా 200-150 రూపాయలు కావాలండి బయట నుంచి. అందుకే సోనా మసూరి బియ్యం ఉండే, అందుకనిసే వేసినాను. ఇంకా గుడ్డు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి వేస్తే ఒక రకంగా ఉంటుంది, అందుకనిసే ఫ్రై చేసి పక్కన పెట్టినాను. లాస్ట్లో అయితే వేసుకుందాము అనేసి ఇంకా అన్నమన్నీ వేసి కలుపుతానంలేండి. కింద గొజ్జంతా అట్లే ఉంది, అందుకే అన్నం వేసి కలుపుతాను. ఇంకా అయిపోయింది, కలిపింది. ఇంకా పైన అయితే ఉదిరిస్తానంలేండి గుడ్డు అయితేను. ఇంకా బాగుంటుంది ఇట్లా ఒప్పులుగా చేసుకొని తింటే బాగుంటుంది. అందుకనిసే నోటికి అట్లా తగులుతా అంటే పంట కిందగా బాగుంటుంది కదా, అందుకనేసి ఇంకా లాస్ట్లో వేసుకున్నాను. ఇంకా సూపర్గా అయితే వచ్చింది లేండి. ఇంకా రావేంద్ర టేస్ట్ చేయమని చెప్పినాను. రావేంద్ర వస్తాడంట టేస్ట్ చేసేకి. బాగా వచ్చింది ఎగ్ రైస్ అయితే. ఎలా అంటే సోనా మసూరి బియ్యం కదా, ఆదివారం 1 కేజీ తెచ్చిండే, ఇంకా దాంట్లో ఉండే. రాఘవేంద్ర కాలుతా ఉంది కదా, అందుకే ముట్టేకి అట్లా చేస్తున్నాడు. అందుకే మనకు 1 ప్లేట్లోకి వేసి ఇచ్చినాను. తించుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి. ఇంకా రావేంద్ర అయితే టేస్ట్ చేసి చెప్పే బాగుంది మా, సూపర్గా ఉంది అనే. ఇంకా పైన అయితే కొంచెం ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాను లేండి, బాగుంటుంది తినేకి. అందుకనిసే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ అయితే కొట్టండి ప్లీజ్. లైక్ కొట్టి కంటిన్యూ చేయండి వీడియో ప్లీజ్ అండి. ఇంకా ఎగ్ రైస్ అయితే అయిపోయింది. ఇంకా తినేసి ఇంకా పొనుకునేసేదే. ఇంకా మా ఇంటి ఆయన రాలేదులేండి. ఇంకా రావేంద్ర టీవీ చూస్తా అన్నాడు తినుకొని. ఇంకా శైలు వీడియో తీస్తుంది ఇప్పుడైతే.
ఇంకా నేను వంట చేస్తున్నాను కదా, అందుకే వాళ్ళే తీస్తూ ఉన్నారు వీడియోలు అయితే, ఇద్దరు తీస్తూ ఉన్నారు కొంచెంసేపు. ఇంకా శైలుకి మేము అంతా వేసుకున్నాను, ఇంకా తిందామనేసి. రసన చేసిందంట శైలు, మీకు అదే చూపిస్తానులేండి రసన చేసినాను అనేసి. ఇంకా తినేకైతే కూర్చుంటా ఉన్నాం లేండి మేము పిల్లోళ్ళు, మేము తింటా ఉన్నాము. మా ఇంటైనా వచ్చేది లేట్ అవుతుంది కదా, పిల్లోళ్ళంతా వరకు అయ్యేది ఆకలికొని ఉండేకి, అందుకే ఆకలి అని చెప్పి ఒక్కొక్కసారి కాసుకొని ఉంటారు వాళ్ళ డాడీ వచ్చేకి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ గుడ్ డే.